రుద్ర కళాక్షేత్రం కల్చరల్ సొసైటీ గుంటూరు సాంస్కృతిక వారసత్వపు నూతన తరం అనే నినాదంతో నెలకొల్పబడిన ఒక సాంస్కృతిక సంస్థ. కూచిపూడి నాట్యం సాంప్రదాయ కూచిపూడి భాగవత కుటుంబాల వారిచే అభివృద్ధి చేయబడి శతాబ్దాల చరిత్ర కలిగి ప్రపంచ పరివ్యాప్తమైన నాట్యకళ కూచిపూడి. అటువంటి నాట్యకళను తరువాత తరాలకు యథాతథంగా అందించడానికి తమ జీవితాలను అర్పించిన కళాకారులు ఎందరో. వారికి శతకోటి నమస్కారములు. అటువంటి జీవకళను తమ పరిధిలో ఉన్న విద్యార్థులందరికీ అందించాలనే సంకల్పంతో శ్రీ మాచిరాజు రాజేష్ చే నెలకొల్పబడిన సంస్థ రుద్ర కళాక్షేత్రం. శ్రీ మాచిరాజు రాజేష్ హిందూ కళాశాలలో 2009వ సంవత్సరంలో డిగ్రీ పూర్తి చేశారు. అప్పటికే నాట్యంపై తనకున్న మక్కువ హిందూ కళాశాల ప్రోత్సాహంతో రెట్టింపోయింది. ఇదే కళాశాలలో తన ప్రథమ గురువు అయిన శ్రీ షేక్ ఖలీల్ గారి పరిచయం, జానపద నృత్యంలో ప్రవేశం, కూచిపూడి నాట్య రంగ ప్రవేశం, అటుపై సర్టిఫికేట్ కోర్సు, డిప్లొమా కోర్సు, ఇలా అనతి కాలంలోనే ప్రావీణ్యత సంపాదించారు. ఇంకా సిద్ధాంతంలో లోతైన పరిశోధన కొరకు కృష్ణా జిల్లా మువ్వ మండలంలోని కూచిపూడి గ్రామంలో గల శ్రీ సిద్ధేంద్రయోగి కూచిపూడి కళాపీఠం నందు శ్రీ డాక్టర్ వేదాంతం రామలింగ శాస్త్రి గారి శిష్యరికం చేసి కూచిపూడి నందు ఎంఏ పట్టాను పొందారు. వివిధ సంస్థల వారిచే నాట్య కిరీటి, నాట్యశేఖర, నాట్య కౌముది వంటి అనేక బిరుదులతో పాటు దూరదర్శన్ హైదరాబాద్ కేంద్రం వారిచే బి గ్రేడ్ ఆర్టిస్టుగా గుర్తింపు పొందారు శ్రీ మాచిరాజు రాజేష్. నాట్య తరగతులు రుద్ర కళాక్షేత్రం నాట్యశాలను గుంటూరు నలుమూలలా 7 బ్రాంచులతో నడుపుతూ 100 మందికి పైగా విద్యార్థులకు నాట్యకళను అందిస్తున్నారు శ్రీ మాచిరాజు రాజేష్. గుంటూరులో రుద్ర కళాక్షేత్రం బ్రాంచీలు శ్రీనగర్, విద్యానగర్, కృష్ణనగర్, గుజ్జనగుళ్ళ, నెహ్రూనగర్, నల్లచెరువు మరియు గోరంట్ల. ఆన్లైన్ తరగతుల వివరాలు. ఆన్లైన్ ద్వారా అమెరికా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, జర్మనీ దేశాలతో పాటు మన దేశంలో పంజాబ్, చెన్నై, హైదరాబాద్, మంచిర్యాల, రాజమండ్రి, తాడేపల్లి, విజయవాడ, నూజివీడు, వైజాగ్ వంటి అనేక నగరాల్లోని విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా కూచిపూడి నాట్యాన్ని అందిస్తున్నారు. ప్రదర్శనల వివరాలు. తమ శిష్యగణంతో బెంగుళూరు, చెన్నై, తిరుమల టీటీడీ వారి నాద నీరాజనం, శ్రీశైలం దేవస్థానం వారి కళార్చన, హైదరాబాద్, ఇలా మన రాష్ట్రంలోనే కాక దేశమంతటా అనేక నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. నృత్య పరీక్షల వివరాలు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వారు కూచిపూడి నాట్యం నందు నిర్వహించు సర్టిఫికేట్ మరియు డిప్లొమా కోర్సులకు విద్యార్థులు ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యే విధంగా తర్ఫీదునిస్తున్నారు. రుద్ర కళాక్షేత్రం ద్వారా నాట్య విద్యను పంచడమే కాక పాఠశాలల్లో కూచిపూడి నాట్యం కేవలం ప్రదర్శనకు పరిమితం కాకూడదని, చిన్నారులకు ఈ కళకు సంబంధించిన సిద్ధాంతము, ప్రాయోగికము మరియు శ్లోకముల ద్వారా విద్యను అందించాలనే ఉద్దేశంతో రుద్ర కళాక్షేత్రం కల్చరల్ సొసైటీ ఒక కల్చరల్ ఎగ్జామినేషన్ బోర్డును స్థాపించి దశలవారీ పరీక్షల ద్వారా పాఠశాలల్లో కూచిపూడి నాట్య విద్య అందించే దిశగా ముందడుగు వేశారు మన మాచిరాజు రాజేష్ గారు. ఇప్పుడు ఇదే ఎగ్జామినేషన్ బోర్డు ద్వారా కర్ణాటక సంగీతము, ఫ్లూట్ మరియు వాయిద్యాలు, వెస్ట్రన్ డ్యాన్స్ నందు కూడా దశలవారీ పరీక్షలు నిర్వహించే దిశగా అడుగులు వేస్తున్నారు. పరిశోధన. కూచిపూడి నాట్యకళకు తమ జీవితాలను అంకితం చేసిన ఎందరో గురువులను ఇంటర్వ్యూ చేయడం ద్వారా వారి నాట్య జీవిత విశేషాలను భావితరాలకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. అదే నా నాట్య ప్రస్థానం గురుకృపా వీక్షణం అనే వెబినార్ సిరీస్. కళా జాగృతి పేరుతో విద్యార్థులు సమకాలీన పరిస్థితుల్లో కళలను నేర్చుకోవడంలో ఎదుర్కొనే సమస్యలు, వాటి పరిష్కార మార్గాలను ప్రఖ్యాత విద్యావేత్తలు, మానసిక వైద్య నిపుణుల ఆధ్వర్యంలో ఆన్లైన్ వెబినార్లు నిర్వహించి కళాభివృద్ధికి పాటుపడుతున్నారు మాచిరాజు రాజేష్. నాట్యాన్ని ఈ తరానికి చేరువ చేసే దిశగా నాట్యానికి సంబంధించిన శ్లోకాలను చిన్నారులకు అందించే శ్లోక సంహితం అనే యూట్యూబ్ సిరీస్ని ప్రారంభించి కొనసాగిస్తున్నారు. పంచమ వేద పఠనం పేరుతో చిన్నారులకు ఆన్లైన్ ద్వారా నాట్య శ్లోకాల పోటీలను నిర్వహిస్తున్నారు. పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం గారి 94వ జయంతి సందర్భంగా తెలుగువాడి జీవనాడి జేహో కూచిపూడి అనే పేరుతో కూచిపూడి స్మార్ట్ మాబ్ అనే ఒక వినూత్న ప్రయోగంతో వారికి నివాళులర్పించిన ఘనత మన రుద్ర కళాక్షేత్రానిది. రుద్ర కళాక్షేత్రం కల్చరల్ సొసైటీ కళా వ్యాప్తి చేసే దిశగా వివిధ ప్రదేశాల్లో కూచిపూడి నాట్య విద్యను అందిస్తున్న నాట్యాలయాలను అనుబంధ సంస్థలుగా తీసుకుని వారు అందించే నాట్య బోధన యొక్క నాణ్యతను పెంచేందుకు
సహకారం అందిస్తున్నారు. దేవాలయాల్లో నృత్యాలను ప్రదర్శించడమే కాక వివిధ సందర్భాల్లో రుద్ర చిన్నారులు అనేక ప్రదర్శనలు ఇవ్వడం, చలనచిత్రం నందు వివిధ వాణిజ్య ప్రకటనలో కూడా రుద్ర విద్యార్థులు పాల్గొనడం సంతోషదాయకం. చిన్న గ్రామంలో పుట్టి ప్రపంచం నలుమూలలా వ్యాప్తి చెందిన అతి పురాతన నాట్యకళ అయిన కూచిపూడిని నేటి తరానికి అందించే దిశగా శ్రీ మాచిరాజు రాజేష్ చేసే ప్రయాణంలో ఇవి తొలి అడుగులు మాత్రమే. ఈ ప్రయాణం మరింత ముందుకు సాగేందుకు ఆ భగవంతుని ఆశీస్సులు, మీ సహాయ సహకారములు ఆశిస్తున్న శ్రీ మాచిరాజు రాజేష్ని మనందరం అభినందిద్దాం, ప్రోత్సహిద్దాం.